అమ్మా కాఫీ. పక్కనున్న కాఫీ గ్లాస్ కూడా తీసుకోలేవా? అంత బద్ధకం ఏంటే నీకు? చూడు నాన్న, అమ్మ పనమ్మాయి రాలేదని నన్ను ఇల్లుడమంటుంది. ఇంత వయసు వచ్చింది, ఒక్క పని చేత కాదు. ఎలా బతుకుతావో ఏంటో. నేను 2 రోజులు పెళ్లికి వెళ్ళొస్తాను. సాంబారు, కూరలు, ఇడ్లీ రుబ్బు, దోశ రుబ్బు, చట్నీలు అన్నీ చేసి ఫ్రిడ్జ్లో పెట్టాను. మా అమ్మ కదూ, రైస్ మాత్రం పెట్టుకోవే. బా అవన్నీ నా వల్ల కాదమ్మా. నేను హోటల్ నుంచి క్యారేజ్ తెప్పించుకుంటాను, నువ్వు వెళ్ళిరా. యూఎస్లో ఉండలేవే, అసలే చిన్నప్పటి నుంచి అపురూపంగా పెరిగావు. ఇక్కడ చాలా కష్టపడాలి, అన్ని పనులు మనమే చేసుకోవాలి. అనుకున్నంత ఈజీ కాదు. ఒక్కసారి మళ్ళీ ఆలోచించుకో. వీళ్ళందరూ యుఎస్ వెళ్ళాలి, బాగా సంపాదించుకోవాలి. అదే మనం వస్తా ఉంటే మాత్రం వద్దు చాలా కష్టపడిపోతావు, నీ వల్ల కాదు అని కబుర్లు చెప్తారు. నానా, నేను యుఎస్ వెళ్తున్నాను, డాలర్లో సంపాదిస్తున్నాను, వీళ్ళందరినీ రాంగ్ అని ప్రూవ్ చేస్తున్నాను, అంతే. Your job is to clean the kitchen, put the dishes in the dishwasher, mop the floor, and load the meat in the refrigerator. ఏం తలసెట్టుగా ఉంది. ఎవరైనా ఒక కప్పు కాఫీ పెట్టిస్తే బాగుండు. ఈ వీక్కి బట్టలు డ్యూటీ నాదని నాకు తెలిసే, కానీ నాకు చాలా ఫీవర్గా, చాలా తలనొప్పిగా ఉంది. ప్లీజ్ ఈ ఒక్కసారికి బట్టలు నువ్వు వాషింగ్కి ఇవే. ఫీవర్ తగ్గాక 1 వీక్ వంట నువ్వే చేయాలి. చేస్తారంటే చెప్పు, బట్టలు వాషింగ్కి నేను వేస్తాను. సరే చేస్తాను. వైదేహి ఆంటీ వాళ్ళ అమ్మాయి నెక్స్ట్ వీక్ యుఎస్ వస్తుంది మాస్టర్స్ కోసం. అవునా? అదేంటమ్మా, ఆ రోజు గంటన్నర సేపు ఫోన్ మాట్లాడి మరీ ఎక్స్ప్లెయిన్ చేశాను ఎన్ని ప్రాబ్లమ్స్ ఉంటాయని. అంతేలే, నాకెంతమంది చెప్పారు, నేను విన్నానా? ఇప్పుడు నేను చెప్తే అమ్మాయి వినడానికి? అది ఎవరో చెప్తే తెలియదు, ఎవరికి వాళ్ళు తెలుసుకోవాల్సిందే.